నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ స్పెషల్ డిస్కషన్. ఏపీలో రాజకీయం ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. పొలిటికల్ సర్కిల్లో తాజాగా వార్తల్లో నిలుస్తున్న కొన్ని అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సార్, ప్రధానంగా ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనూ అటు జనాల్లోనూ ప్రధానంగా నడుస్తున్న చర్చ ఏంటి అనంటే నారా అలాగే నందమూరి కలిసిపోయారనేది బాగా చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నారా నందమూరి కొత్తగా కలిసింది ఏముందండి? ఇప్పుడు పడుగు పేకలా కలిసిపోయి ఉన్నారు. ఇప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది బాలకృష్ణ, బాలకృష్ణ వాళ్ళు లోకేష్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారు వాళ్ళ పిల్లలు, హరికృష్ణ గారు కొడుకు జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు గారు బంధువు నారాయణ శ్రీనివాసరావు వాళ్ళు. అంటే నారాయణ శ్రీనివాస్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ చుట్టరికం, ఈ బంధుత్వం అనేటువంటిది ఎప్పుడు పలచబడదండి. తాత్కాలికంగా కొంచెం ఎడబాటు అందరిలో కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య ఉంటాయి, అక్క చెల్లెల మధ్య ఉంటాయి, రకరకాల విభేదాలు ఉంటాయి. మొన్నటిదాకా భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి, వెంకటేశ్వర గారికి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం దూరం ఉండేది. ఈ మధ్య అందరూ కుళ్ళిపోయేలా కలిసిపోయారు వాళ్ళిద్దరు ఉన్నాయి. చూసి వాళ్ళందరూ ఈర్ష్పడిలా కౌలించేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. అంటే మన ఏది కూడా శాశ్వతంగా ఉండదండి. ఇక నారా నందమూరి కలిసిపోయినాయా అంటే, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలిసిపోయారా అంటే వాళ్ళు ఎప్పుడు విడిపోయారు అంటాను నేను. ఓకే, అంటే కొంచెం గ్యాప్ అనిపించింది. కొంతకాలంగా హరికృష్ణ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు. లైక్ ఎన్టీఆర్ కావచ్చు, వారి అన్న తమ్ములు ఎవరైనా సరే ఈ మధ్యన వాళ్ళతో ఎక్కువ కనిపించట్లే. మరి ఈ సమయంలో బాలయ్యకి జై కొట్టే అవకాశాలు ఉన్నాయి? అదే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత ఇంచుమించుగా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఈ ఫ్యామిలీతో ఎక్కువ కనిపించలేదు. కానీ కష్టం సుఖం వచ్చినప్పుడు ఎప్పుడు ఉన్నారు దగ్గరే వాళ్ళంతా. మనకి ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే 2019 తర్వాత 19 ముందు కానీ కళ్యాణ్ రామ్ కానీ హరికృష్ణ గారు కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు తెలుగుదేశం సంబంధించి కార్యక్రమాలు జరిగినా, కుటుంబం పరంగా ఏదైనా ఫంక్షన్లు జరిగినా అందరూ కలిసి ఉండేవారు. 2019 తర్వాత కొంచెం జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ వీళ్ళతో కొద్దిగా దూరంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అది వాస్తవం కూడా. అయితే ఒకళ్ళొకళ్ళు చంపుకుందాం లేకపోతే వాళ్ళ ముఖం చూడకూడదనేంత కోపమే ఉంటుందని నేను అనుకోనండి. ఓకే, పైగా వాళ్ళిద్దరూ కూడా కెరీర్ మీద దృష్టి పెట్టారు అనుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ మనందరం కూడా గర్వించదగ్గ నటుడు. అంటే స్టార్ డమ్ము 100 కోట్ల 1000 కోట్ల 2000 కోట్ల అనేటువంటి లెక్కల జోలికి పోకపోతే అతను నటనలో అంటే ఎలాంటి పాత్ర ఇచ్చినా పోషించగల సమర్థవంతమైన నటుడు. అతను చాలా విశిష్టమైన నటుడు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే ఆ పరిణితి సాధించాడు అతను. ఓకే, డ్యాన్స్లు అయినా లేదా ఫైట్స్ అయినా ఎలాంటి ఎమోషన్స్ సీన్స్ అయినా సరే పండించగల సమర్థత అతనికి ఉంది. అయితే నేనేమనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అతను తన స్థాయికి చేరుకోవాల్సినంత చేరుకోలేదేమో అని అనుకుంటున్నాను. అంటే సపోజు దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ అతను డిజైన్ చేసుకుంది. అది రకరకాల కారణాలండి దానికి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మనస్ఫూర్తిగా టీడీపీతో లేడు, ఇతను మనవాడు కాదేమో అనేటువంటి ఒక అపోహలతో టీడీపీ క్యాడర్ ఉండి ఆ అనుమానాల వల్లే కొంచెం దూరం జరిగింది ఆ క్యాడర్ అంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే టీడీపీ క్యాడర్ అనేటువంటి అశేషమైంది. ఈ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఇవాళ రేపు సినిమా బాగుండి 100 రోజులు నడిచే రోజులు కాదండి. ఒకే రోజు గంపలు తెచ్చిపోసేస్తే తీసేసుకుని ఇలా ఉందాం అంటే 5 రోజులు 10 రోజుల్లో కొల్లగొట్టేయాలి మొత్తం అంతా. అలాంటి టైంలో పిచ్చిగా అభిమానించే ఎన్టీఆర్ అభిమానులు కానీ లేకపోతే పెద్ద ఎన్టీఆర్ అభిమానులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే బాలయ్య సినిమా అలా చూసుకుంటారు, ఈ సినిమాని కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళందరూ ఎంతో కొంత దూరం జరిగారు. ఆ ప్రభావం డెఫినెట్గా అతని కెరీర్ మీద కొంచెం ఉంది, లేకుండా లేదండి. దాన్ని కవర్ చేసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో వాళ్ళకి ఒక బాధ ఉంది. ఏంటి అంటే సహజంగానే ఉంటుంది. అంటే బాగా అభిమానించే హరికృష్ణ గారు కానీ అంటే మనం కాదనలేమండి. ఈ పార్టీ మాది కదా, మా తాత పార్టీ ఇది, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఏంటని బాధ ఉంటుంది. ఖచ్చితంగా అలా అనిపించి ఉంటుంది అంటారా? ఉంటుంది సహజంగానే. కానీ మరి ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, లేదా మీది ఒక కంపెనీ ఉంది, మంచి
ఫ్యాక్టరీ ఉంది, మీరు కాకుండా వాళ్ళు వచ్చి మేనేజ్ చేస్తున్నారు, మీ నాన్నగారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేసుకోమని అంటే మామూలుగా అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకే పదవి దక్కాలి అనే ఒక అంశంతో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. బట్ ఇప్పటి వరకు వీళ్ళైతే అది ఈయన పార్టిసిపేషన్ లేకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అలా అనకూడదని వాళ్ళు అంటారు. నిన్ను ఎవడొద్దన్నారు, రావద్దన్నారు, ఈ పార్టీ నీది కాదని ఎవడన్నాడు అంటున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఏ ఒక్కరితో కాదండి అసలు. ఇప్పుడు మేము బయట నుంచి మాట్లాడినా లేకపోతే పార్టీ విత్ ద పార్టీ వాళ్ళు మాట్లాడినా ఆ పార్టీని కార్యకర్తలు ఓన్ చేసుకున్నారు, కార్యకర్తల పార్టీయే. ఇందులో నాయకులు మారుతారు. ఎన్టీ రామారావు గారు సుదీర్ఘంగా ఉన్నారు, ఆయన మారారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత ఎవరో ఒకళ్ళు వస్తారు. ఆ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయాలంతే. కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోతే రామారావు గారి తర్వాత లక్ష్మీపార్వతి తయారైంది, పని చూసుకోమా అని చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టింది ఆవిడ, సింహం గుర్తు అది పెట్టి 99 ఎలక్షన్లో. అప్పుడు హరికృష్ణ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మోహన్ బాబు ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అయినా సరే డిపాజిట్ రాలేదు ఎవరికైనా. కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎంత గొప్పడైనా ఆ పార్టీకి పని జరగదు. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. చెత్త చేయొచ్చు, ఏముంది. ఓకే, ఆ స్పేస్ ఉండాలి అక్కడ. ఆ స్పేస్ని ఆ క్యాపబుల్ ఎన్టీఆర్కి ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. అతను మంచి వాగ్దాటి ఉన్నవాడు. ఇప్పుడు ఒక ఎరీనా ఉంది అక్కడ. నువ్వు యోధుడు, నువ్వు యుద్ధం చేయి. నీకు యుద్ధం చేయడానికి ఒక బరి ఉంది అక్కడ, ఆ బరిలో నిలబడి యుద్ధం చేయాలి. అక్కడ నువ్వు అక్కడ యుద్ధం చేయడానికి అక్కడ ఖాళీ ఉండాలి కదా. ఇప్పుడు ఒకానొక టైంలో వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా ఎవరన్నా వస్తే బాగుండని చూశారు. అంటే లోకేష్ మీద వాళ్ళందరికీ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా లోకేష్ మీద ఒక దురభిప్రాయం ఏర్పడి అతన్ని బయట వాళ్ళు ట్రోల్ చేశారు, లోపల వాళ్ళు కూడా కొంచెం ఇదేట్రా బాబు మనకు అనుకున్నారు. కానీ అతను ఏం చేశాడు, 2019 ఓటమి తర్వాత మరింత బలపడ్డాడు. అతను ఎంచుకున్న యుద్ధక్షేత్రం కూడా, ఆ నియోజకవర్గం కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ చేతిలో లేదు. అది ఎప్పుడో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు గెలిచాడు అక్కడ. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు అక్కడ, లేదా గెలిచినా కానీ పొత్తులో భాగంగా సిపిఎం వాళ్ళకి ఇచ్చేసుకోరాళ్ళు. అటువంటి చోట అతను కులబలం లేదు మంగళగిరిలో, అటువంటి చోట పార్టీ బలం లేదు అక్కడ. అటువంటి చోట ఎంచుకుని ఓడిపోయాడు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళ దోళ్ళకాడ పేడ ఎత్తుకోవడం, ఒక కమలాసన్ పోటీ వచ్చి ఆస్కార్ వాళ్ళు ఆలోచించారు, కమలాసన్కి ఇద్దామా లేకపోతే వాడికి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇద్దామని ఒకసారి అతను అప్లికేషన్ కూడా తీసుకున్నారంట. ఇతను యాక్షన్ భరించలేక వాళ్ళు అంత యాక్షన్ చేసి వాడు ఇంట్లో కూర్చుని. అప్పుడు అసలు సిసలు ఎమ్మెల్యేగా యాక్ట్ చేసినాడు లోకేష్. అక్కడ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా లోకేష్ వెనకాల తిరిగారు వాళ్ళు. లోకేష్ని అడిగాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చూసి స్పందించాడు. అంతేకాకుండా అతను ఏ రకంగా అయితే ట్రోల్ చేశారో అతని రూపు మీద, అతను తినే తిండి మీద, ఆహారం మీద, ఆహార్యం మీద, వ్యక్తిగతంగా చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అన్నీ మార్చుకున్నాడు. కఠినమైన శిక్షణ, కఠోర శ్రమ, రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు, భాషను మార్చుకున్నాడు. మనిషి అసలు సిసలు హీరోగా మారాడు. చాలా అందంగా తయారయ్యాడు చెప్పాలంటే. అంటే ఒక మ్యాన్లీ లుక్ వచ్చేలా తయారయ్యాడు. అంతకుముందుకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది దాంతోపాటు మనిషి ఆకారం ఒకటి తయారవడమే కాకుండా జనాలకి స్పందించడం, కార్యకర్తలు కష్టం వస్తే నిలబడ్డాడు. సరే వచ్చాడురా మనోడు ఒకడు అనుకున్నారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని మర్చిపోయారు. మా అక్కలేదు, మా వాడు వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎవరో ఒకరిని అడిగితే మీరు రెండోసారి సాయం అంటాం. ఈ లోపల మనోడు వచ్చాడు అనుకోండి, మా వాడు వచ్చాడు మీరు అక్కలేదండి అంటాం కదా. ఇలాగే అనుకున్నారు వాళ్ళు. ఓకే, ప్రజల అభిప్రాయం అయితే అది. మరి లోకేష్ ఎలా అనుకుంటున్నారు? తారక రాముల సహాయం ఖచ్చితంగా పార్టీకి అవసరం పడుద్ది అని అనుకుంటున్నారా? అట్లీస్ట్ వాళ్ళతో మాటలైతే జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో. ఇప్పుడు మీకు విషయం ఓపెన్గా చెప్పిన వాళ్ళు ఏమన్నా అనుకునే ఉండే, రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులకు అవసరం అనుకోండి, రాబావా అని కేకెత్తారు. అవసరం తిరిగిపోయిన తర్వాత ఎవడైనా అంతే. అర్థమైందంటే అంచేత మనం అవసరపడతారా, పిలుస్తారా అంటే 19 నుంచి 24 వరకు జరిగిన తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడి కానీ, ఆ దుర్మార్గం కానీ, నిరంకుశం కానీ, నియంతృత్వం కానీ, ఆటంకాలు కానీ, అడ్డగింతలు కానీ, అవరోధాలు కానీ, నాయకుల్ని వేధించే తీరు కానీ, వేటాడిన తీరు కానీ ఆ పార్టీ చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదండి. అలాంటప్పుడు వీళ్ళు ఏం అడగలేదు సాయం రమ్మని. ఇప్పుడు ఏం అడుగుతారు? అవసరం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము వద్దంటావా రా బావా అంటున్నారు వాళ్ళు. ఈయన కూడా ఇన్వైట్ చేశారు వీళ్ళని.
ఇప్పుడు మనం పైకి ఇప్పుడు వాళ్ళని విమర్శించే వాళ్ళందరూ ఒకటేనండి. ఇప్పుడు కష్టం వస్తే వాళ్ళ కష్టం వస్తే వీళ్ళు రారా, వీళ్ళు కష్టం వస్తే వాళ్ళు రారా. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మీద అందరికీ టీడీపీ శ్రేణులు కోపం ఏంటంటే వాళ్ళ తాతగారు పేరు మార్చారు కదా ఎన్టీఆర్ యూనివర్సిటీ, అప్పుడు సరిగ్గా స్పందించలేదు. వాళ్ళ మేనత్త భువనేశ్వరి గారిని నిండు సభలో అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వలవలా ఏడ్చాడు. అంటే దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా కరుడు కట్టిన గట్టి రాయిలో ఉండేవాడు మనిషి చంద్రబాబు గారు. అటువంటి వాడు బ్రేక్ అయిపోయాడు. అలాంటి పరిస్థితులు ఈ ప్రపంచం అంతా తలడిల్లిపోయింది, మహిళా లోకం తలడిల్లిపోయారు. అలాంటి పరిస్థితులు కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా డిప్లొమాటిక్గా స్పందించాడు. అది వాళ్ళు సహించలేకపోయారు. ఓకే, మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు, కానీ ఆ విషయంలో కొంచెం వెనకబడ్డాడు ఆయన. రేపు బాలయ్య గారు వాళ్ళు ఇప్పుడు కలుసుకోవడం రేపు అన్స్టాపబుల్. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఎపిసోడ్లో బహుశా చిరంజీవి గారు ఉండొచ్చు, ఓకే, నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. అంటే అదొక రీజన్ అయితే. నాన్నే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో వైసీపీలో చేరి వీళ్ళకి వ్యతిరేకంగా, బాబుకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ కారణంగా కూడా దూరంగా పెట్టారు అనుకోవచ్చు. ఓకే, మీకు వైసీపీలో చేరటం అంటేనే మీకు రోగం అంటించుకున్నట్టు. అంటే మీకు 10 మంది కరోనా పేషెంట్లు ఉన్న గదిలోకి వెళ్తాడే ఎవడన్నాను, ఇతను ఏకంగా 150 మంది పేషెంట్లు ఉన్నారండి, అందులో చేరాడు వెళ్ళి వాళ్ళ మామగారు ఏంటండి. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్యాప్ అయితే ఉందండి, ఆ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు చిన్న చిన్న చర్యతోటి లోకేష్ మన జూనియర్ ఎన్టీఆర్ జెండా పట్టుకొచ్చాడు, ఎవరో ఒకరోడు అభిమాని, ఆ జెండా తీసుకున్నాడు, ఒక ఊపు ఊపాడు. నిన్న మొన్న కళ్యాణరాము తెలుగుదేశం జెండా ఒక ఊపు ఊపాడు, సగం కరిగిపోయింది ఆ మధ్యలో ఉన్న గడ్డ. ఓకే, రేపేమో అప్పో బావా బావా అని కౌలించేసుకుంటారు వాళ్ళు, ఏదో ఫంక్షన్లో కలిసిపోతారు, డ్యాన్స్లు వేస్తారు. లేదా ఆ అన్స్టాపబుల్ లాంటిది బాలకృష్ణ గారు పిలిచి కొడుకులు ఇద్దరిని కౌలించేసుకుని మా బాలబాబా బాలబాబాయ్ అని ఎత్తారు వాళ్ళు, జై బాలయ్య అని ఎత్తారు. అంతే. దాని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టుకుని వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ అలాగా జూనియర్ ఎన్టీఆర్ ఇలాగా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం అనవసరం. ఈ విషయంలో టీడీపీకి సంబంధించిన హైరార్కీ ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్క మాట కూడా పొరపాటుగా వాళ్ళ గురించి మాట్లాడలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు కందగలేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకని మళ్ళీ వాళ్ళు అనవసరంగా మాట్లాడుతూ వాళ్ళతో తిట్లు తింటాం మనం. ప్రస్తుతం వైసీపీ పార్టీకి రోగం వచ్చిందని టీడీపీ అంటుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ కొంచెం లేట్గా అన్నది, నేను ఎప్పుడో అన్న రోగం వచ్చింది. ఏ రోగం వచ్చిందంటారు? వాళ్ళకి క్షీణించిపోయే రోగం అండి అది. అంటే ఇప్పుడు కృష్ణపక్షం శుక్లపక్షం అని ఉంటుంది చంద్రుడికి. శుక్లపక్షం అంటే పున్నమికి అలా పెరుగుతూ వస్తుంది, కృష్ణపక్షం అంటే పున్నమి నుంచి అమావాస్య అనమాట డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు పార్టీ 2019 ప్రమాణ స్వీకారం నాడే ఒక స్టెప్ కింద దిగాడు అతను. ఇప్పుడు ప్రజలందరూ కూడా అతని లాంటి ఆర్థిక నేరస్తుడిని 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు సీజ్ అయ్యి అతనితో పాటు ఐఏఎస్ఎల్ని తన సహచరులందరినీ జైల్లో అష్టచమ్మ ఆడుకోవడానికి తీసుకుపోయిన వాడిని ఈ ప్రజలు ఎన్నుకున్నారు. అంటే అతని లైఫ్ టైం అచీవ్మెంట్, అది జీవిత సాఫల్యం అన్నమాట. అంటే చాలా అదృష్టవంతుడు అతను. దాన్ని ఎలా వాడుకోవాలండి? అతను ఎంత చేశారు నాకు ప్రజలు. సపోజ్ మీరు ఉన్నారండి, మీకు ఎవరో ఎంతో మేలు చేశారు, వాళ్ళు కనీసం మీరు తిరిగి మేలు చేయకపోయినా కీడు చేయకూడదు కదా. వీళ్ళు మనకు మేలు చేశారు రా బాబు అని ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి కదా మీకు. అంటే ప్రజలు ఇతని గురించి ఇతని చరిత్ర తెలిసి, ఇతను ఎలా కొల్లగొట్టేసాడో తెలిసి, సర్లే ఎవరు తింటలేదు అని సరిపెట్టుకున్నారు. అటువంటి వాళ్ళ పట్ల ఎంత బాధ్యతగా, అభిమానంగా, ప్రేమగా, అనురాగంతో, వాత్సల్యంతో ఉండాలి అతను. అతను రావటం ఏమన్నాడంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, 30 ఏళ్ళు మనమే ఉంటాం అన్నాడు. అంటే ప్రమాణ స్వీకారం నాడే మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు స్కెచ్ రెడీ చేసుకున్నాడు. అంటే నువ్వు ఈ ఎన్నిక గెలిచి 5 ఏళ్ల పాటు నువ్వు పరిపాలన చేసి అప్పుడు మళ్ళీ ఎన్నికల గురించి మాట్లాడాలి. నువ్వేం చేసావు? ఎన్నిక గెలిచి పదవి స్వీకరించకుండానే నువ్వు మళ్ళీ ఇంకో ఎన్నిక గురించి మాట్లాడుతున్నావు. అంటే నీ దృష్టి అంతసేపు ఎన్నికల రాజకీయం. పైగా ఈ విషయాన్ని మన ప్రకృతి ముందే చెప్పింది. ఒకరోజు ముందు, ఈ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు నెత్తి నెవరు కొట్టుకుని చెప్పింది. ఏమని చెప్పిందంటే గాలి దుమారం కింద, భారీ వడగళ్ళ వాన కింద వచ్చేసి వీళ్ళు చేసుకునే ఏర్పాట్లన్నీ ధ్వంసం చేసేసింది. ప్రకృతి అంతకన్నా ఏం చేయగలుగుతుంది? కానీ మనమే అవన్నీ మళ్ళీ సరి చేసుకుని ప్రమాణ స్వీకారం చేయించేసి తారా బాబు కూర్చో అన్నాం. ఇంకా అప్పుడు మొదలెట్టాడు. అతను చెప్పిన అబద్ధమే వాడలేదు అతను.
కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం. అలాగే అందరికీ వడ్డించాడు, ఎవరిని విడిచిపెట్టలేదు. అతను రావాలి కావాలి అనుకున్న దళిత సమాజం ఉంది, అతను దళిత సమాజానికి కృతజ్ఞుడై ఉండాలి. రావాలి కావాలనుకుని ఎక్కువ కోరుకున్నది వాళ్ళే. వాళ్ళకి ఏం చేశాడు, వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఉంది, ఈ రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది సెపరేట్గా, కొంత సంక్షేమాన్ని ఏర్పాటు చేసింది, కొన్ని నిధులు కేటాయించింది. ఆ నిధుల్ని ఇతనిచ్చి పనికిమాలిన పథకాలకి కలిపెట్టి ఇదే మీకు అని చెప్పాడు. వాళ్ళకి అక్కడ కత్తిరించాడు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కొల్లగొట్టేశాడు, పుచ్చి కూడా లేకుండా చేశాడు. పైగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంట కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. ఆ కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చినట్టు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఒక డాక్టరు ఏరియా హాస్పిటల్లో అత్యంత నిపుణుడైన డాక్టర్, మత్తు డాక్టరు, మాస్క్ అడిగిన పాపానికి ఆయన ఏం చేశారంటే నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి ఈడ్చుకెళ్ళి అతనికి పిచ్చి వచ్చిందని చెప్పేసి మానసిక వికలాంగుని చేసి చంపేశారు. డాక్టర్ అనితారాణి ఇవాళకి డ్యూటీలో ఉంది ఇప్పుడు ఆవిడ, డాక్టర్ గారు. ఆ అమ్మాయి కూడా పిచ్చి వచ్చిందని ఆవిడ దుస్తులు మార్చుకుంటుంటే ఫోటోలు తీసి ఆవిడని వేధించి వెంటాడి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నంతకాలం అమ్మాయికి డ్యూటీ లేకుండా చేశారు. జడ్జి రామకృష్ణ, వీళ్ళు మన పేరు పైకి కనిపించి కూడా నందం సుబ్బయ్య, ఒక ఆయన ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బాధపడలేక. ఎలాంటి డిపార్ట్మెంట్స్ లో కూడా ఇలాంటివి జరిగాయి, మ్యాక్సిమం హెరాస్మెంట్ అండి. ఇప్పుడు అమరావతి రైతుల విషయం చూడండి మీరు, అక్కడ వాళ్ళ మీద, మహిళల మీద, వృద్ధుల మీద వీళ్ళు చేసిన అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం, వాళ్ళందరి శాపం, వాళ్ళ శోకం వీళ్ళకి శాపమే అంటాడిందండి. ఎందుకంటే వాళ్ళు ఎంత సమయం సహనం పాటించారండి. ఒక అధికారి అయితే, జిల్లా అధికారి, అమ్మవారికి పొంగళ్ళు ఇవ్వడానికి వెళ్తుంటే ఇటుకరా ఇచ్చి కొట్టేసాడు. ఎవరండి? ఒక ఎస్పీ. ఓకే. ఆ మహిళల్ని, అమరావతి మహిళల్ని, ఆ వృద్ధులను చూడకుండా, పిల్లలను చూడకుండా గిచ్చి గిల్లి చేతులు ఎరగొట్టి రక్తగాయాలు అయిపోయినా కానీ వాళ్ళని ఎంత వేధించారండి. ఒక పశువు లాంటి అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి అడు, ప్రభాకర్ రెడ్డి పేరు, బాలింతరాలు పొత్తు కడుపు మీద తినేడండి అడు, బూటుకాలతో. వాడు ఏం మనిషి అన్నాడు, మనిషిని మెత్తాడు అసలు. వాడికి ఎంత బలుపు, ఏ ధైర్యం, ఎవరిని చూసుకునే ధైర్యం, వెనకాల ఈ క్రూర మృగాలను చూసుకునే కదా. ఇలాగా అతను చెయ్యని అరాచకం లేదు. మీకు ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో ఒక అవినీతి చేయటమో, లేదా అశ్రిత పక్షపాతమో, లేదా కొద్దిగా అయిన వాళ్ళకి ఏదో చేసుకోవడం స్వల్పంగా ఉంటుంది. ఇతను సెంట్రలైజ్ చేశాడు, రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించాడు, 3 సొంత మనుషులకు ఇచ్చాడు, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, ముగ్గురికి అప్పచెప్పి 3 ప్రాంతాల నుంచి మొత్తం కొల్లగొట్టేశారు వాళ్ళు. ఎక్కడ మిగలలేదు. మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి, తూర్పుగోదావరి జిల్లా, గోదావరి ఇసుక సంబంధం, వాటికి ఏం సంబంధం? ఇసుక రీచ్. విజయసాయిరెడ్డికి ఏం సంబంధం అండి, ఉత్తరాంధ్ర. ఇలా వీళ్ళు ప్రజలు కళ్ళు మూసుకుని లేరు. మద్యం పాలసీ మార్చేసాడు, బయట బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ట్రోలింగ్ ఏం జరుగుతుందంటే, వాళ్ళ మందులు వాళ్ళు తాగినందుకే ఈ కొడాలి నాని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు ఇప్పుడు హాస్పిటల్లో పడ్డారు అనే కమెంట్స్ అయితే బయట హల్చల్ అవుతున్నాయి. మరి దానికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ మందు వాళ్ళు ఎందుకు తాగుతారు తెలుసు కదా, ఇంట్లో వండేసారు, సాంబార్ రసం వండినట్టు వండేసారు వాళ్ళు. మీకు వాళ్ళే తయారు చేసి అది మీరు గుండెలు అవిసిపోతాయండి. వాళ్ళు చేసిన విధానం తెలుసుకుంటే మీరు, ఆ లెక్కరో వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ బ్రాండెడ్ సప్లయర్స్ ఉంటారు కదా, పాలసీ మార్చేసి మొత్తానికి గవర్నమెంట్ షాపుల కింద పెట్టాడు. ఓకే. దాని మీద ఒక్కొక్క షాప్ మీద కనీసం ఒక 50 మంది బతుకుతారు. అందులో ఆ ఓనరు 2-3 కలిపి ఆ షాప్ తీసుకుంటారు. 4-5 ఫ్యామిలీస్ వ్యాపార పరంగా, వాళ్ళ దగ్గర 4-5 పనిచేస్తారు కుర్రోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్. వాళ్ళు కాకుండా వేరుశనగపప్పు, సోడాలు, వాటర్ ప్యాకెట్లు ఇలాంటి అమ్ముకునే చిన్న చిన్న వాళ్ళు అందరూ బతుకుతూ ఉంటారు. వీళ్ళందరితో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కథ పడుతూ ఉంటారు కదా ప్రతి నెలని, వాళ్ళు హాయిగా ఎంత కొంత తీసుకుని దాన్ని పెట్టి పోతూ ఉంటారు. వీళ్ళందరి కడుపు కొట్టేసాడు తనే. మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డెలివరీ, అమ్మకం, తిరిగి రీకలెక్షన్. ఈ బ్రాండెడ్ వాళ్ళు అందరూ మరి వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి ఏం చేసాడంటే, వాళ్ళు సప్లై చేయనంతకాలం సప్లై చేయనిచ్చాడు. ఒక 6 నెలల్లో వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసాడు. డబ్బులు ఇవ్వడం మనతో ఏం చేస్తాడు, మేము సప్లై చేయమన్నారు. అయితే బాగానే అన్నాడు. ఓకే. ఆ డబ్బులు ఇవ్వలేదు, సప్లై లేదు, వ్యాపారం లేదు వాళ్ళకి. ఇంకా అప్పుడు యథేచ్ఛగా వేరే బ్రోవరీస్ తీసుకుని అక్కడ తయారు చేయటం. ఆ రోజు మీరు కనిపించారనుకోండి గబక్కనే, మీ పేరు ఏదో భారతీ గారు అని ఉందనుకో, టపాల్మని భారతీ గారు బ్రాండ్ వచ్చేసింది, స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్ వచ్చేసింది. ఇలాగా ఏదో వాళ్ళు ప్రెసిడెంట్ మెడల్
ఆ రోజు వాళ్ళకి ఏం తోస్తే అది స్క్రీన్ ప్రింటింగ్ చేసి దాని మీద అంటించేసి మీరు చూడండి ఇంట్లోనూ మా ఫంక్షన్లు అప్పుడు దేవస్థానాల్లో మనకి సంతర్పణ చేసినప్పుడు సాంబార్లో పెడతారు పెద్ద పెద్ద కుండలతో. అలాగా వీళ్ళు సాంబార్ రసం వండేయటం సీసాల నిండా నింపేయడం పంపేయటం. 100 రూపాయలు అమ్మితే 10 రూపాయలు ప్రభుత్వ ఖజానాకి లెక్కలు చూపించి మిగతా 90 రూపాయలు వీళ్ళు కొల్లగొట్టేశారు. దీని లెక్కలు వేయడానికి మొదట్లో రబ్బర్ బ్యాండ్లు గోను సంచిలో పట్టుకొచ్చేవారండి. రబ్బర్ బ్యాండ్లు ఈ డబ్బుని కట్టలు కట్టడానికి రబ్బర్ బ్యాండ్లు గోను సంచిలో పట్టుకొచ్చారంటే ఎంత కలెక్ట్ చేసి ఉంటారు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ, డిజిటల్ పేమెంట్ లేదు. అక్కడ బ్రాండ్లు కూడా వాళ్ళు ఎలా కొనుక్కునేవారంటే 150 రూపాయలు ఏమండి, 200 రూపాయలు ఇవ్వండి, అలా కొనుక్కునేవారు వాళ్ళంతా. తర్వాత ఈ డబ్బు లెక్క పెట్టడానికి రబ్బర్ బ్యాండ్లు వేయడానికి విసుకొచ్చాళ్ళు. అమౌంట్ అంతా గోను సంచిలో కుక్కేసి తూకం వేసి ఒకటి లెక్క పెట్టి ర్యాండమ్గా 10 బస్తాలు అయితే 10,000, 10 లక్షలు అలా లెక్కేసుకుని మోపు చేశారు. ఇదంతా కంటైనర్లో పెట్టి పార్లమెంట్లో లోవకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారంటే 4,000 కోట్లు పంపించారు బయటకు అన్నాడు. వాళ్ళ సమాచారం ఇంకా పూర్తిగా లేదండి. అట్లీస్ట్ అతను 1,00,00,000 కోట్లు దొబ్బేశాడు ఇందులో. ఓకే, ఇది బయటకు వస్తుంది ఇప్పుడు. దాంట్లో అరెస్ట్ ఉంటుంది. అతను రేపు 15వ తారీఖు లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందండి ఓకే, డెఫినెట్గా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అప్పుడు శ్రీరామనవమి ఇలాంటివి ఉన్నాయి, ఇప్పుడు వద్దులే బాబు అంటే ఆగాలేమో. కానీ మామూలుగా అయితే అతనికి అన్నీ రెడీ అయిపోయినాయి. మిథున్ రెడ్డి వాళ్ళ బాబుకి చెయ్యి ఇరిగింది కాబట్టి మా నాన్న చెయ్యి ఇరిగిపోయిందంటే సఫారీలు చేయాలని చెప్పేసి అతను బెయిల్ పెట్టుకున్నాడు. కొడాలి నానేలాగా అనారోగ్యం పాలైపోయాడు అతను. ఇప్పుడు అతను మంచి కత్తిలా ఉండి కూడా అంత ఎత్తున్నాయి. ఇప్పుడు పిడుగుబడిన టెంకాయ మోహన్లాగా అయిపోయాడు. మనిషి శుభ్రంగా పాడైపోయాడు. అతని మీద జాలి లేకపోవడం కారణం ఏంటంటే అతని నోరు. అతని స్థాయికి, అతని కుటుంబ నేపథ్యానికి ఒక కఠినంగా విమర్శించాలంటే ఇప్పుడు నేను అత్యంత కఠినంగా విమర్శించాను. నేనేం బూతులు మాట్లాడలేదు కదా, అలా కూడా విమర్శించవచ్చు అతను. చంద్రబాబు నాయుడు, ఖర్జూర్ నాయుడు, వాళ్ళ అమంగ నాయుడు ఇలాంటివన్నీ మాట్లాడతా నీ అమ్మ మొగుడు చెప్పాడా ఇలాంటి మాటలన్నీ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి, బాలకృష్ణ గారిని కూడా ఓకే, అసలు నువ్వు ఎవరి ప్రాపకంతో వచ్చావు, ఎవరు బూట్లు లేక ఆ స్థాయికి వచ్చావు, నువ్వు ఎవరి దగ్గర నువ్వు మసాజ్ చేస్తా హోటల్లో, ఆహ్వాన హోటల్లో ఉన్నావు, ఏ బుడ్డోడితోటి నువ్వు పరిచయం పెంచుకుని నీ స్థాయికి పెంచుకున్నావు. జూనియర్ ఎన్టీఆర్ని స్కూల్కి తీసుకురావడం వల్ల పరిచయం అయ్యాడు. చిన్నపిల్లోడు, వాళ్ళకు హీరో వర్షిప్ ఉంటుంది. చొక్కా ఇక్కడ దాకా ఇప్పేసుకున్నాలంటే కుర్రోళ్ళకి బాగా భలే ఉన్నట్టు రీడ్ అనుకుంటారు కదా. అలాగే నేను హీరోగా అనుకున్నాడు. ఆ ప్రాపకం సంపాదించి అతను హీరోగా పెట్టి అతను కూడా ఉండి ఆ పెత్తనం నువ్వు చేసి నీకు కావాల్సిన పనులన్నీ చేసుకున్నావు హాయిగానే సినిమా ఫీల్డ్లో. డబ్బులు సంపాదించి అతని వల్ల టికెట్ తెచ్చుకున్నావు. 2004 తెచ్చుకున్నావు, 2009లో తెచ్చుకున్నావు, 14, 19 ఆ పార్టీలో పోయావు. కొంచెం నీ పార్టీకి నీకు రాజకీయంగా నీకు స్థానం కల్పించిన దేవినేని ఉమా గారు, రమణ గారు వీళ్ళందరినీ మర్చిపోకూడదు కదా. చంద్రబాబు నీకు బీఫార్మ్ ఇచ్చిన చంద్రబాబు గారిని నీకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పోయావు. నువ్వు తిట్టడం ఎందుకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడా? వాళ్ళని ఇలాంటి పనులు చేసి కనీసం ప్రజల్లో నీకు సానుభూతి ఉండాలి కదా. నువ్వు చచ్చిపోయావు అనుకో, అతను చచ్చిపోయాడు అనుకో, అరే పాపం అనుకోవాలి. అంతేగాని బలైపోయాడు పోతపోయాడా అనుకోకూడదు కదా. నీ మిగిలిది అదే కదా, కీర్తిశేషులు అంటారు. అందుకునే ఇప్పుడు మనకేమీ మిగలదండి. మనకున్న మంచి పేరు చెడ్డ పేరు అదే మిగులుతుంది. నీకేం అవసరం? అలాగే వల్లభనేని వంశీ అతను అలాగే అయిపోయాడు చూడండి. శుభ్రంగా సినిమాలో ప్రకాష్ రాజులాగా అయిపోయాడు. అసలు ఏం అతను ఆ రూపురేఖ లావణ్యాలు పోయినాయి. మనిషి మదనం పడిపోతూ ఉంటారు. మనోవ్యధ. ఒక జైలుకి వెళ్ళటం అంటే చాలామంది ఏమనుకుంటారంటే వెళ్ళటం రావటమే కదా పెద్ద ఏముంది, వాళ్ళు బాగుండి సౌకర్యాలు ఉంటాయి అక్కడ బాగా చూసుకుంటారు డబ్బులు ఇది కాదండి. స్వేచ్ఛ. నీ స్వేచ్ఛ నీకు ఉండదు. మగాళ్ళకైతే మొలతాడు కూడా ఉన్నవారు కట్ చేస్తారండి. ఒంటి మీద మొలతాడు ఉన్నవారండి. ఓకే, వాడు ఇష్టమైనట్టు ఎవడం ఉండటానికి వీల్లేదు. ఆ రూల్ బుక్ ప్రకారం సాయంత్రం 5 అయితే అన్నం తినేసి పోవాలి లోపలికి. రాత్రి 11ంటికి తిని తాగి పడుకునే వాళ్ళకి 5ంటికి తినేసి పడుకోవాలంటే ఎలా ఉంటుంది? అంతకన్నా శిక్ష ఉంటుంది ఎవరికన్నా. అంతే. పొద్దున్న 5ంటికి 6ంటికి లేపేస్తారు. అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెడతారు, లెక్కెట్టుకుంటారు అందరినీ ఎంతమంది ఉన్నారండి. ఓకే, అది అయిపోయిన తర్వాత 9ంటికి ఎప్పుడు ఒకటి ఇస్తారు. 12 గంటలకు 11 గంటలకు మళ్ళీ అన్నం పెడతారు, తినేయాలి. మళ్ళీ సాయంత్రం 5ంటికి తినేసి లోపల పోమంటారు. అసలు నువ్వు రెగ్యులర్గా నీ జీవన విధానానికని మీకు జైల్లో జీవితం మన పూర్వం ఎలా బతికేవాళ్ళు అలా అదే రూల్ ఉంటుంది అక్కడ. ఎలాంటి ఫెసిలిటీస్ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం మనం ఎలా ఉండేవాళ్ళం? పొద్దున్న 9 తినేసి సాయంత్రం 5 తినేసి పడుకునేవాళ్ళం. నిజమే, అదే అక్కడ అమలవుతుంది.
ఈక్విలిబ్రియం తేడా వచ్చేయట్లేదు నీకు, నీ బాడీకి మొత్తానికి నీ మైండ్ పాడైపోద్ది. పైగా నీకు అక్కడ నొటోరియస్ క్రిమినల్స్ ఉంటారు నీ పక్కన. అంటే వాళ్ళకన్నా నువ్వు పెద్ద క్రిమినల్ మనకు మైండ్లో మెంటల్గానే. నేనేమంటానంటే వీళ్ళని వాళ్ళతో కలపొద్దండి బాబు అని రిక్వెస్ట్ పెట్టాను నేను గవర్నమెంట్కి. ఎందుకు వీళ్ళు వాళ్ళని పాడు చేస్తారు? వీళ్ళు వాళ్ళని బాడీ చేస్తారండి. వాళ్ళు ఎంతో కొంత పరివర్తన పశ్చాత్తాపం కలిగి మనం తప్పు చేసామన్నా బాబు, ఎందుకు వచ్చిన కూడా బయటకు పోయి బాగా బతుకుతామని అనుకుంటారు జైల్లో వాళ్ళు, జైలు శిక్ష అనిపించే వాళ్ళు. లేకపోతే ఈ క్వారంటైన్లో రిమాండ్లో ఉన్న వాళ్ళు కూడా పశ్చాత్తాపం వస్తుంది, మనం తప్పు చేయబట్టే కదా, ప్రశాంతంగా ఆలోచించుకుంటాడు కదా, ఎలా చేయకపోతే ఈ గొడవ లేపని అనుకుంటారు. వీళ్ళు వెళ్ళారు అనుకోండి, వీళ్ళని చూసి వీళ్ళకి ప్యారడై నుంచి బిర్యానీలు, లేకపోతే క్రాస్ రోడ్స్ నుంచి పలావాళ్ళు గెలవాళ్ళు పట్టుకుని చెప్తారు పోలీసు వాళ్ళు, అక్కడ ఉంటారు కదా గార్డులు, వాళ్ళు నీళ్ళు డబ్బులు పడతారు కదా. ఇవన్నీ చూసి డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చురా పర్లేదన్న మైండ్ సెట్ వస్తుంది. పైగా వీళ్ళ కథలన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అక్కడ, వీడు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా చేశాడు అని. అంటే మనం ఏం చేసినా కానీ డబ్బులు ఉంటే పర్లేదు అని వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం ఆగిపోద్ది. అంటే మీ మంచినీటి బావిలో విషం కలిపినట్టే కదా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే. అంతే వీళ్ళందరికీ సెపరేట్ జైలు పెట్టాలి. వీళ్ళందరికీ అలాగే మొత్తం అందరూ ఒక రోజు అటు ఇటులు అందరూ పోతారు అక్కడ. అక్కడే ఇప్పుడు గుడి సెట్టింగ్ వేసి కూడా ఇప్పుడు ఏదన్నా పండగల పబ్బాలు వచ్చినాయి అనుకోండి, గుడి సెట్టింగ్ అది వేసి కూడా దీని అలాగే అసెంబ్లీ సెట్టింగ్ వేసుకుని వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకుంటాడు లోపల. అంచేత పడాలి నాని అయినా లేకపోతే కాకని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు అసలు, అతను నోటికి అదుపు లేకుండా మాట్లాడాడు. నిన్న కాక మొన్న కూడా నేను పారిపోయినంటారేంటి, నేను మా ఇంటిలో ఉన్నాను హైదరాబాద్లో అన్నాడు. ఏది ఫోన్ ఒక చోట, మనిషి ఒక చోట. ఈ విధంగానే చూసుకుంటే పేర్నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ కోరుతూ పోలీసుల్ని అలాగే హైకోర్టును కూడా పిటిషన్ వేయడాన్ని ఎలా చూడాలి అని? ఇప్పుడు పేరు నాని చేసింది పెద్ద నేరం అండి. అయితే వాళ్ళ ఆవిడ పేరు మీద చేశాడు. ఓకే, ఇక్కడ మరి ఎందుకోగానే అతని పట్ల వీళ్ళు ఉదార వైఖరి అవలంబిస్తున్నారు. అంటే కొంతమంది ఇది అంటే లైక్ రెడ్ బుక్ లో ఇది ఒక భాగమే అన్నట్టుగా ఒక పుకారు నడుస్తుంది, దానికి సంబంధించి ఏమని? ఏంటంటే రెడ్ బుక్లో ఏం భాగం అంటే ఇది రెడ్ బుక్ లో రాజ్యాంగంలో భాగమేనని కొంతమంది అయితే అంటున్నారు. అంటే ఈవిడ్ని ఆడవాళ్ళు ఏమనకూడదన్నా? లైక్ ఇది కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఇందుకే ఇలా జరుగుతున్నాయి అనేది ఒక పుకారు అయితే ఉంది. ఇప్పుడు మీకు ఆవిడ పేరును చేశారు. ఓకే, నేరం నాది కాదు ఆకలిది అంటాను కుదరదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా వచ్చింది ఒకటి, నేరం నాది కాదు ఆకలిదని, రోటీ సినిమా రీమేక్. అందులో నువ్వు ఎందుకు చేసి తప్పు అని అడిగితే జడ్జి నేరం నాది కాదు నా ఆకలిది అంటాడు. అలాగంటే ఇని కూడా ఎవడో లేడండి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ అన్ని టన్నులు బియ్యం మాయమైపోవడం, అసలు అక్రమంగా నిల్వ ఉంచడం అది పెద్ద నేరం. అది నాకు తెలియదండి అని చెప్పి ఈవిడి తప్పించుకోవడం లేదు. నా పేరం లేదు కదా అని చెప్పి ఆయన తప్పించుకోవడం లేదు. ఇక్కడ ఏదో ఉంది సంథింగ్, ఎవరో కాపాడుతున్నారు వాళ్ళని, అంతే, అనుమానం లేదు. ఓకే, వీళ్ళనే ఎవరో కాపాడుతున్నారు. ఎవరుంటారు అనుకోవచ్చు? డెఫినెట్గా అక్కడ ఎంపీ ఉండొచ్చు. ఓకే, వల్లభనేని మా శౌర్య ఎవరు ఉన్నారు ఎంపీ గారు, చూసి చూడనట్టు వదిలిండి అన్నట్టేమో, లేదా లోకల్ లీడర్స్ కొంతమంది కాపాడుతూ ఉండొచ్చు. వీళ్ళకి మనం మల్లాటోళ్ళు సామాన్యులను దెబ్బలాడుకుంటాం, కానీ రాజకీయ పార్టీల పరంగా వాళ్ళందరూ బాగానే ఉంటారండి. అంత పెద్ద కుట్టు చచ్చిపోతాం అంత ద్వేషాలు ఉండవు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు చూడండి, చాలా తెలివిగా వంశీ చేత, కొడాలి నాని చేత, పేరు నాని చేత, అమ్మటి రాంబాబు చేత ఇలాగ సెలెక్టెడ్గా కొంతమంది చేత తిట్టించాడు. అంటే వాళ్ళు రాజకీయ జీవితానికి మసిబొగ్గించుకుని గీసేసాడు, ఇంక బయట దాటి వెళ్ళకుండా. ఇప్పుడు చీమలయ్యి బయటకు వెళ్ళకుండాను అది స్టిక్ లక్ష్మణ్ రేఖని గీస్తారు కదా, అక్కడ దాకా వచ్చి బొద్దింగ్లే వెనకపోతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి బయటకు వెళ్ళటం లేదు, ఇంకా ఎవరికి బయటకు వెళ్ళటం లేదు. ఉంటే జగన్తో ఉండాలి, లేకపోతే ఇంకా అక్కడ రాజకీయాలు మేనేజ్ జైల్లో పోవాలి. వీళ్ళు ఎందుకు చేయాలి అలాగే? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడ్డా, పెద్దిరెడ్డి ఎందుకు తిట్టడం? ఇప్పుడు వీళ్ళందరూ తిట్టచ్చు కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి తిట్టచ్చు, జగనే తిట్టచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టచ్చు. వీళ్ళు ఎవరు తిట్టకుండా వీళ్ళ చేతి ఎందుకు తిట్టించాడు? అది గమనించలేనంత సన్నాసులు వీళ్ళు. వీళ్ళు రాజకీయాల్లో మళ్ళీ రాణిస్తారు, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు గట్ట అయిపోతున్నారు వీళ్ళంతా. అదేదో ఈసారి అతని చేత కూడా తిట్టించండి, ఆత్మాను మేమే తిడతామేటో అనాలి కదా వీళ్ళు. వాళ్ళు పెద్ద మనుషులా, మంచివాళ్ళ, వెనకాల ఉండి చేస్తారు తెర వెనక నుంచి. ఆ కరుణాకర్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, ఈ పెద్దిరెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, అందరూ ఈ దుర్మార్గాలు అంతా వెనకాల నుంచి చేస్తారు. దోచేసుకున్నదంతా వాళ్ళు. ఈ రోగాల బారిన పడిపోయి నాని ఆ నోరుచి పడ్డాడు, అందరిలోనూ నోళ్ళలో నాంతరం అంతా శాపనగర్లు పెట్టించుంటారు అందరూ. ఇప్పుడు ఆడవాళ్ళు 10 మంది ఆడిన మాట పాడి చెల్లుతుంది, మంత్రం అయిపోద్ది. 10 మంది ఒకే మాట అంటే మంత్రం అయిపోద్దండి.
అలాగే ఇప్పుడు కొడాలా అని చంద్రబాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడుతున్నప్పుడు నీ జమ్మడా అని చెప్పి తిట్టేసి ఉంటారు ఆడవాళ్ళు. గ్యారంటీగా చంద్రబాబు గారు అభిమానులు ఉంటారు కదా, నీ జమ్మడా అని నువ్వు కాటికి వెళ్ళాలని బోళ్ళని బూతులు ఉంటాయి. మంచి భాషలోనే తిట్లు ఉంటాయి, శాపాలు ఉంటాయి, అవన్నీ తగిలేసి ఉంటాయి వాడికి గ్యారంటీగానే. మరి ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఎవరైనా చనిపోతే అక్కడికి వస్తాడు, నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో తెలియకుండా వాళ్ళని ఓదారుస్తాడు. ఆ వాదార్పు చేయించుకునే వాళ్ళు ఇదే నవ్వుతున్నాడా, ఇదేట్రా బాబు నవ్వుతున్నాడు అనుకునేలా ఉంటుంది వాతావరణం అక్కడ. వీళ్ళందరూ ఒకటేనండి. ఆ పార్టీ మీరు రోగం వచ్చింది అంటున్నారు కదా, తెలుగుదేశం అన్నారు కదా, ఆ రోగం ఏంటంటే క్షీణించే రోగం అండి. అది ఎన్నికల ముందు నుంచి ప్రారంభమైంది. అందులోంచి ఒక్కో నాయకుడు బయటికి జారుకున్నారు. ఎన్నికల ముందు కొంతమంది డైరెక్ట్గా పార్టీ వదిలేసిపోయారు. అంటే పేర్ని నాని కూడా నేను ఇంకా ఈ రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. బట్ ఇప్పుడు వస్తుంది ఏంటంటే పేర్ని నాని కుటుంబాన్ని టీడీపీలో కలుపుకోవడానికి ఇదంతా జరుగుతుంది అనే ఒక ఏముండదండి, పుకారైతే ఉంది. వీళ్ళకి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీకు టీడీపీకి అవసరం లేదు. వాళ్ళు ఎవడో ఒకరిని పట్టుకుని రికమెండేషన్ చేయించుకుని బతిమాలుకుని దూరేత్తంగా చూస్తున్నారు వాళ్ళంతా. వీళ్ళకి ఏం అవసరం అండి? ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమికి, టీడీపీ కూడా 135 మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరితో అవసరం ఉండదు. ఇప్పుడు నియోజకవర్గానికి 2-3 కొట్టిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి మీద ఎక్కించుకోరు కదా. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళ పార్టీ దీనికి సంబంధించి ఎలక్షన్ ముందు కొంతమంది వెళ్ళిపోయారు. ఎలక్షన్ జరుగుతుండగా కూడా గోడ మీద అటోగోలు ఇటోగోలు వేసి కూర్చున్నారు కొంతమంది. కొంతమంది అటేపు కాల్ వేసి కూర్చున్నారు, అంటే కూటమి వైపు దూకేయడానికి. ఎలక్షన్ అయిన తర్వాత అటేపు కాల్ వేసుకుని ఉన్నవాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు దూకేశారు అందులోకి. ఇటోగోలు వేసి కూర్చున్న వాళ్ళు ఇంకా కొంచెం సందేహంగా అలా చూస్తూ ఉన్నారు. ఇక క్యాడర్ కూడా వెళ్ళిపోతున్నారండి. మీకు అక్కడ పార్టీకి క్యాడర్, మీకు లీడర్లు పోతే పోనే ఉన్నాయి, క్యాడర్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి క్యాడర్ని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు కబ్జా చేస్తుంది. ఎలా కబ్జా చేస్తుందంటే, వాళ్ళు ఎప్పుడు కూడా అలా బేరీ చేసుకుంటారు. వాళ్ళ లాభ నష్టాలు, పరిపాలన, అభిమానాలు పక్కన పెడతారండి. హార్డ్ కోర్ అభిమానులను పక్కన పెట్టేస్తే, తటస్థంగా ఉండి ఎవరు బాగా పరిపాలన చేస్తే, ఎవరి వల్ల మనకు లబ్ధి ఉంటే మనం వాళ్ళకి ఓటేద్దాం, వాళ్ళని ఆదరిద్దాం, ఎవరి వల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అనేటువంటిది ఒక 20% ఉంటారు. ఓకే, వాళ్ళందరినీ ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం లాగేసుకుంది. ఎందుకంటే పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చేవాడు, చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 చేసాడు, 1000 నుంచి 2000 చేసి టక్ టక్ మనం ఒక్కొక్క స్టెప్లో తీసుకెళ్ళిపోయాడు. ఇతను 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. ప్రజలు చూశారు, ప్రత్యక్షంగా చూశారు. వీళ్ళు 4000 ఇస్తున్నారు, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 కలిపి జూలై 1 తారీఖు ఇచ్చేసారు. 4000 చెప్పు, 4 + 3 7,000 కంటిన్యూగా ఇప్పుడు వరకు ఇస్తున్నారు. వాలంటీర్ లేకపోతే ఇవ్వలేము, అవ్వతాతలు ఏమైపోతారో అన్నాడు. వాలంటీర్ లేకపోతే నేనే ఇచ్చేస్తున్నాను, చంద్రబాబు ఇచ్చేస్తున్నాడు పట్టుకెళ్ళి, లేకపోతే ఇంకో చోట పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తున్నారు కదా. మాకు అందలేదని ఎవడో బాధపడతలేదు కదా. గతంలో వాళ్ళు ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల వాళ్ళు గుడికి మనిపించేసేవారు, లేదా టికెట్ ఇచ్చేవారు. పైగా అప్పుడు కొన్ని దొంగ పెన్షన్లు, అంటే లేని మనుషుల్ని రాసుకుని వాళ్ళు లాగేసేవారు. వీళ్ళు స్వయంగా ఇవ్వటం వల్ల ఆ బొమ్మ బయటకు వచ్చింది. దానికేమో పెన్షన్లు తీసేస్తున్నారు, లబోదీపోమంటున్నారు. కానీ ఎవరికా బాధ లేదండి. ఉద్యోగస్తులు 1వ తారీఖు వస్తుందంటే అమ్మో 1వ తారీఖు అనుకున్న రేటు డబ్బులు వేసి కూడా కాదు అతను. ఈఎంఐలు ఉంటాయి, పాల బిల్లు ఉంటుంది, కిరాణా బిల్లు ఉంటుంది, కరెంటు బిల్లు ఉంటుంది, రెంటలు కట్టుకుని కూడా రెంటలు ఉంటాయి. వాళ్ళు భయం వేసేది. ఇవాళ అమ్మాయ్యా 1వ తారీఖు అనుకుంటున్నారు, 1వ తారీఖు వచ్చేస్తాను డబ్బులు పడిపోతుంది. వాళ్ళకి బకాయిలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పిఎఫ్ ఫండ్ కూడా దొబ్బేశాడు. ఇవాళ బకాయిలు, వాళ్ళు డిఎల్ బకాయిలన్నీ రిలీజ్ చేసి టక మన క్రెడిట్ అయిపోతూ ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సిలిండర్లు ఇస్తున్నారు. తల్లికి వందనం రేపు ఏప్రిల్ నెలాఖరు నుంచి అది వస్తుంది. రైతుల భరోసా రేపు మే నెలలో ఇచ్చేస్తున్నారు. ఇక బస్సులతో ఉంటుంది అంతే. మెతాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఓళ్ళలో 800 కోట్లు పెట్టి రోడ్లు వేశారు. ఇంకా ఏమైనా మిగిలితే ఆ గుంటలు పోడ్చడం, ఆ రోడ్లు వేస్తున్నారు. మెయిన్ ప్రశాంతంగా ఉన్నారు. ఎవడొచ్చి ఏ రాత్రి కాడ పోలీసుడు వచ్చి తలుపు కొడతాడన్న భయం లేదు ఎవరికన్నా. ప్రశాంతంగా ఉన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అందరికీ భయం. ఇటు భూమి దొబ్బేస్తాడేమో, మా ఇల్లు దొబ్బేస్తాడేమో, ఇలాంటివన్నీ ఒక ఆందోళన ఉండేది. అతను మళ్ళీ వస్తే మనం బతకనివ్వడం అనేటువంటి భయాందోళన. మీరు
కోపం ఉన్నా తగ్గుతుంది, లేకపోతే చిరాకున్నా తగ్గించుకోవచ్చు. వాడు డబ్బులు దొబ్బేస్తున్నాడంటే సరే కొన్నాళ్ళకి అది అలవాటైపోయి దొబ్బినారు అనుకోవచ్చు, కానీ భయాన్ని మీరు జయించలేరు. ఎందుకంటే ఆ గదిలో దెయ్యం ఉందన్నప్పుడు ఒకసారి ఆ గదిలో దెయ్యాన్ని చూసి వచ్చేసారండి మీరు, తర్వాత అందులో లేదురా బాబు అంటే కూడా వెళ్ళరు మీరు, అవునా కదా. లేదా మీ దొడ్లో పాము ఉందనుకోండి, ఒకసారి ఎప్పుడో చూశారు, పాము ఎప్పుడో ఒక చోట ఉంటుంది, ఇంకో చోట పోద్ది, అయినా సరే మీరు ఆ దొడ్లోకి వెళ్ళినట్టు పాము ఎక్కడ ఉందో అని భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి చెప్తున్నాను నేను, మా పల్లెటూరులో మా దొడ్లో ఆ భయం మన చుట్టూ చూసుకుని వెళ్ళిపోండి మేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే జనాలకు ఒక భయం వచ్చిందండి. ఈ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఈ రాష్ట్రానికి కానీ లేకపోతే ఆ నియోజకవర్గంలో కూడా వెళ్ళాడు అతను మళ్ళీ సార్. అతను ఇదే ఆఖరు. అతను తెలివిగా ఏం చేయాలంటే జైలుకి వెళ్ళిపోయి శిక్ష అనిపించేయాలి. శిక్ష అనిపించేస్తే అతనికి పక్కన కొంతమంది అధికారుల్లోని వ్యవస్థలో అతని మనుషులు ఉన్నారు కాబట్టి అతనికి పెద్ద హాని జరగదు. అతను కొల్లగొట్టేసిన సొమ్ము డంపింగ్ ఖజానా పాత్రలు అలాగే ఉంటాయి. శిక్ష అనిపించి వచ్చేసి అతనికి అలాగే బాగా అవుద్ది వాళ్ళు ఉండగల రెండు కుమారులు అటు వాళ్ళు ఉంటారు. అతను స్వచ్ఛంగా నిప్పులా బయటకు వచ్చాడు అది ఇది అంటారు. శిక్ష అనిపించి వచ్చేస్తాడు ఇంకేమంటారు. అప్పుడే ఇంకో దేశం పోయి నేను కొట్టెట్టుకున్నామండి అన్నట్టుగా దీపం కొనేసుకున్నాడు అనుకోండి, నిత్యానంద చచ్చిపోవడం అంటే అతను అలాంటి ద్వీపం కూడా కొనేసుకుని ఈ గ్యాంగ్ అందరినీ పట్టిపోతే మనం ప్రశాంతంగా బతకొచ్చు. ఫస్ట్ వీళ్ళందరూ అక్కడ పోయి మొత్తం ఈ కొడాలి నాని, వంశీ, పెద్దిరెడ్డి, బ్యాచ్, సిద్దిరి అప్పలరాజు ఇలాంటి గ్యాంగ్ అన్నారు కదా, వీళ్ళందరినీ తీసిపోయి అక్కడ సొంతంగా రాజ్యం పెట్టుకుంటాడు. పట్టుకెళ్ళిన డబ్బులతో అన్నీ కొనుక్కుని అక్కడ హాయిగా ఉంటారు. అలాగే మొన్న రీసెంట్గా పేర్నాని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పేర్నాని నేను వైసీపీలో తప్ప ఇంకెక్కడికి వెళ్ళను అనేది. ఒకవేళ వైసీపీ కాకుంటే పేర్నాని ఇంకెందులోకైనా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అంటారా? మీరేమంటారు? మీకు ఒక రోజు వెనక ముందు వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. ఏ పార్టీకి వెళ్తారన్నా వాళ్ళు ఇష్టం. ఇప్పుడు వాళ్ళు వెళ్తామనుకుంటే వెళ్ళిపోవడానికి, ఉంటామంటే ఉండటానికి ఛాన్స్ ఏమివ్వడండి లోకేష్. అక్కడ చంద్రబాబు గారు అయితే చాలా మంచోడు. పండగ ముందు ఎందుకే అరెస్టు, పవన్ బాగోదు ఇలాంటివి అంటాడు ఆయన. ఒక పెద్ద డైరెక్టర్నే ఆయన లోకేష్ గారు ముందే చెప్పారు. సంక్రాంతి ముందు, భోగినాడు ముందు ఒక పెద్ద డైరెక్టర్నే, ఓ పూర్ణ డైరెక్టర్నే అత్యంత మంచి తక్కువ సమయంలో పేరు తెచ్చుకుని తర్వాత అత్యంత నీచుడిగా, నికృష్టుడిగా, జుగుప్సాకరంగా మారిపోయిన ఒక డైరెక్టర్నే పండగ ముందు, సంక్రాంతి భోగినాడు ముందు రోజు వేసేయాల. ఇలాంటివి వద్దు, మనకు పండగలో మనం ఇలాంటి పని చేయకూడదు, వాళ్ళకి మనకి తేడా ఉంటుందని వదిలేసాడు. ఇవాళకి అరెస్ట్ చేయలేదు అతన్ని. చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుంది డెఫినెట్. ఎక్కడ పోతారండి. ఆత్మబలం అనే సినిమా వచ్చింది నాగేశ్వరరావు గారిది, పాపదే. ఎక్కడికి పోతావు చిన్నవాడని ఒక పాట ఉంటుంది కదా, అలాగే వీళ్ళందరూ వెనకాల ఒక రికార్డ్ చేసి ఉండొచ్చారు. వీళ్ళు ముందు వదిలినట్టు వదులుతారు, కొంచెం ముందుకు వెళ్తారు. సరే నన్ను వదిలేశారు కదా అనుకున్నాడు, రెండు అన్నీ వస్తారు పోలీసులు. కొడాలి నాని అయినా లేకపోతే పేరు నాని, కొడాలి నాని అలాగే హాస్పిటల్కి వెళ్ళాడు. రోజా గారు గెట్ వెల్ సూన్ అనుకుంటూ ఉంటే బాగుండు అనుకుంటున్నారు అందరూ. ఆవిడ పొరపాటున గెట్ వెల్ సూన్ అనేసింది, దాంతో అందరికీ డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు. అదే చాలా దురదృష్టకరమైన విషయం అది. లేదంటే డెఫినెట్గా అతను కోలుకోవాలి, ఎందుకంటే పోరాడాలి. అంటే ఇలాంటి అర్ధాంతర మరణం, అనారోగ్య మరణం లభించకూడదు ఆవిడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందేనండి. ఎవడో కూడా వీళ్ళు ఇష్టమైనట్టు మనం తిరుగుతాం, మాకేం పర్వాలేదు, మేనేజ్ చేసుకుని. చట్టం అనేది ఎలా ఉంటుందంటే మన చట్టాలు చాలా కఠినం. దాన్ని అమలు చేసే వాళ్ళు సరైన వాళ్ళు లేక మన చట్టాలను మనం హేళన చేస్తున్నాం, మన వ్యవస్థలను మనం హేళన చేస్తున్నాం. వ్యవస్థలను డెఫినెట్గా నిర్వీర్యం చేసాడు ఇతను. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో సిబిఐ వ్యవహరించిన తీరు, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మొత్తం బొమ్మంతా రెడీ చేసాడు, ఎవ్వడు తప్పించుకోకుండా చేశాడు. కానీ ఆ వ్యవస్థలో అధిపతులు దాన్ని నీరుగార్చేశారు. కానీ అతను బిగించిన నట్లు మాత్రం అలాగే ఉన్నాయి, దాన్ని ఎవడ ఎప్పలేడు. ఇవాళ కాకపోతే రేపన్నా పోవాలి. అలాంటి చట్టం అండి మనది. అంచేత మీకు ఏదో సినిమాలో అంటాడు మన అమితాబ్ బచ్చన్ గారు, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని. అలాగే వీళ్ళు ఎంత దూరం పారిపోయినా దెయ్యం చేతుల్లోకి వచ్చి పెట్టేసుకుంటుంది. వీళ్ళకి మీరు అన్నట్టుగా పార్టీ మొన్న ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. రేపు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళని కొత్త కోస్తామని అంటున్నారు కదా, వాళ్ళందరికీ మోకాలు చెప్పులు తగిలి బేరింగ్లు ఉంటాయి, అవన్నీ తీసేయాలండి. నీకు ఎవడిచ్చాడో సమాచారం, నువ్వు ఏం చూసుకుని మాట్లాడుతున్నావు నువ్వు అని
ఇలాగ ఎవడైతే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించి విఘాతం కలిగించేవాడు ఎవడన్నా, యాక్చువల్గా ఏపీ పోలీసు చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు. వాళ్ళు మరింత సమర్థవంతంగా పనిచేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని, ప్రాంతాల మధ్య అగ్గిపెట్టే వాళ్ళని ముందు లోపల పెట్టి రాడ్ బెండింగ్ అంటారు దాన్ని, రాడ్ బెండింగ్ చేయాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరిని కూడా కూర్చోబెట్టి ముద్దెట్టుకోరండి. ఎవరినైనా ఎలాంటివైనా ఫుల్ కోటింగ్ ఇస్తారు. మనం టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చెప్పుకోలేదు బయటకు సిగ్గని. రేపు వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు చెప్పుకోరు సిగ్గని. అయితే వీళ్ళు సిగ్గులేదు కూడా చెప్పేసుకుంటారు చెప్పుకున్నాను కొట్టేయడని. టీడీపీ వాళ్ళు చెప్పుకోలేదు, చాలా పెద్ద లీడర్ని కొట్టారు. వాళ్ళు సిగ్గేసి మాకేం కొట్టలేదని వచ్చేసారు వాళ్ళు. వీళ్ళు సిగ్గులేదు కూడా చెప్పేసుకుంటారు నన్ను కొట్టాడని. ఏమైనా ఆ దృశ్యాలు మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ టీ టైమ్స్. నమస్కారం.